బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ఉసిరిక ప్రాధాన్యత కార్తీక మాసములో ఏమిటి అనేటువంటిది ప్రశ్న. అంటే ఉసిరిక దీపం అనేటువంటిది పెడతారు కదా, ఏమిటి దానివల్ల? ఉసిరిక వృక్షము కింద మనము భోజనాలు చేస్తాము కదా, వనభోజనము అని. ఎందుకు, ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఉసిరిక అంటే అదేదో వేరే కాదు. ఉసిరిక వృక్షము, ఉసిరిక పండు అనంగానే సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వరూపము. అందువలననే పరమేశ్వరుడు దేనికి ప్రీతి చెందుతాడు అంటే కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి మనకు. ఏమిటి అంటే చంద్రుణ్ణి ఆరాధించేటువంటి దాని వలన చంద్రమౌళి అని నామధేయముతో ఉండేటువంటి పరమేశ్వరుడు పూర్తిగా ప్రీతి చెందుతాడు. కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు నిండు చంద్రుడు కాబట్టి పౌర్ణమి రోజు మనము దీపము పెట్టడము వలన తద్వారా చంద్రుడు సంతోషిస్తాడు, పరమేశ్వరుడు తొందరగా ప్రీతి చెందుతాడు అనేటువంటిది ఉన్నది. అందుకే సోమవారము పరమేశ్వరుడికి చాలా ప్రీతికరము. సోమవారానికి చంద్రుడు కదా ప్రాధాన్యత. కనుక ఆయన చంద్రమౌళీశ్వరుడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటిది అని శాస్త్రము చెప్పబడుతున్నది. పూర్వము రైతులందరూ కూడా ఉదయాన్నే పరగడుపున ఒక ఉసిరికాయ నోట్లో పెట్టుకొని దాన్ని లాలాజలముతో మింగుతూ ఉండేటువంటి వాళ్ళు. అందుకనే వాళ్ళు వజ్రకాయములాగా ఆరోగ్యముతో, పూర్ణమైనటువంటి ఆరోగ్యముతో ఉండేటువంటి వాళ్ళు. ఉసిరికాయ అనేటువంటిది ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు. అందుకనే ఏమి కొంచెము ఇబ్బంది వచ్చినా మృత్యుంజయ జపము హోమము చేయించండి అని చెబుతాం. ఏమిటి మృత్యుంజయ హోమం యొక్క ప్రాధాన్యత అంటే పరమేశ్వరుడికి సంబంధించింది కాబట్టి. అందుకని త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుక విమందన మృత్యోర్ముక్షీయమామృత అన్నది మనం చెప్తున్నాము. ఆ మృత్యోర్ముక్షీయమామృతాత్ అని ఎప్పుడైతే చెబుతున్నామో సాక్షాత్ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహము ఉంటేనే మనకు ఆయుష్ అనేటువంటిది పెరుగుతుంది. ఆరోగ్యము బాగుంటేనే కదా ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్యము కావాలి అని అనుకున్నప్పుడు పరమేశ్వరుడి అనుగ్రహం కావాలి. అందుకనే కదా మార్కండేయుణ్ణి కూడా పరమేశ్వరుడు కాపాడాడు. అందువలన ఉసిరిక దీపం అనేటువంటిది మనము ప్రతి పౌర్ణమికి, కార్తీక పౌర్ణమి నాడు ఉసిరిక దీపం అనేది ఉసిరికాయ మీద దీపము పెట్టడము వలన ఏమవుతుంది అంటే దీపము వెలగటం అనేటువంటిది. వెలగటము అంటే ఏమిటి? మనలో ఉండేటువంటి ఆత్మజ్యోతి అనేటువంటిది ఆరిపోకుండా నిరంతరము వెలుగుతూ ఉంది అంటే మనకు ఆయుష్ అనేటువంటి ఒక నూనెను భగవంతుడు ఇస్తేనే కదా మనలో ఉండేటువంటి జ్యోతి వెలుగుతుంది, మనము జీవించగలుగుతాం, మన ఆరోగ్యము బాగుంటుంది. అందువలన కదా ఉసిరిక వృక్షము కింద మనము వనభోజనము చెయ్యాలి అనేటువంటిది. ఎందుకు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో మనము ఆలయాల్లో కూర్చొని భోజనాలు చేయలేము కదా. ఎంత పరమేశ్వరుడి ఆలయమైనా ఆలయానికి ఉన్న పవిత్రత వేరు. అందుకనే ఆ శివుడికి ఇంకొక రూపము అయినటువంటి ప్రతిరూపమైనటువంటి ఉసిరిక వృక్షము కింద మనము భోజనము చేస్తే పరమేశ్వరుడి యొక్క సన్నిధిలో, పరమేశ్వరుడి నీడలో మనము భోజనము చేసినట్టు అవుతుంది. కాబట్టి నలుగురికి పెట్టడం అనేటువంటిది వనభోజనము అనేటువంటి దీంతో నలుగురిని పిలిచి ఆ స్వామి ప్రసాదముగా ఎప్పుడైతే మనము తీసుకుంటామో మనకు ఆయురారోగ్యాలు ఉంటాయి అనేటువంటిది ప్రతీక. ఇంకా ఒకటి ఉన్నది. కార్తీక పౌర్ణమి నాడు మామూలుగా చంద్రుడికి ప్రాధాన్యత కలిగినటువంటిది ఏమిటి అంటే ముత్యము, వెండి. ఇవి రెండూ చాలా ప్రాధాన్యత కలిగినటువంటివి. అందుకనే కార్తీక పౌర్ణమి నాడు ఎవరికైనా దీపారాధన చేసుకునేటువంటి దానికి దీపము సెమ్మెలు దానము చేయటం అనేటువంటిది చాలా పరమ పుణ్యప్రదము అన్నాడు. ఉసిరికాయలు, అలాగే వెండి దీపాలు, ముత్యము,
ఒక సాలగ్రామము, ఇవన్నీ కూడా నిజానికి ఎవరికైనా దానం అంటే ఎవరికి చెయ్యాలి? దానిని నిరంతరము ఎవరైతే అనుకొని అనుష్ఠానము చేస్తూ ఉపయోగపెట్టుకుంటారో వాళ్ళకి ఇవ్వాలి. ప్రతిదీ అయ్యగారులకే ఇవ్వాలనా? ఎవరికైనా ఇవ్వవచ్చు కదా అంటే దీపారాధన చేసుకోవడానికి ఎవరికి అవసరమైతే వాళ్లకు ఇవ్వవచ్చును. సాలగ్రామ పూజ అనేటువంటిది, ముత్యము, ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తే మీకు మేలు జరుగుతుంది అంటే తీసుకున్నటువంటి దానికి వాళ్ళు సత్ఫలితం ఎవరైతే చేస్తారో వాళ్ళకిస్తేనే పుణ్యప్రదమవుతుంది. తీసుకున్న తర్వాత ఏదో ఇచ్చారులే తీసుకుపోతున్నాములే అని కాదు. సాలగ్రామము ఇస్తే ఏం చేయాలి? వాళ్ళు ఖచ్చితముగా సాలగ్రామాలను ఇంట్లో దేవతార్చనకు చేసుకోవాలి, అలా పెట్టుకోవాలి. అలా సాలగ్రామానికి ఎప్పుడైతే నిరంతరము ఇచ్చినటువంటి దానికి జరుగుతూ ఉంటుందో వీళ్ళ కుటుంబంలో అభివృద్ధి అనేటువంటిది పెరుగుతుంది. ఒక దేవాలయము కట్టించినటువంటి వాళ్లకు దేవాలయములో నిరంతరము పూజలు ఎలా అయితే జరుగుతూ ఉంటాయో దేవాలయం కట్టించినటువంటి వాళ్లకు మేలు జరుగుతుందో ఇది కూడా అంతే. అందువలన అలా సాలగ్రామము కానీ వెండి దీపాలు కానీ, వెండి దీపారాధన సెమ్మెలు చేస్తేనే పుణ్యం. ఏదో వెండి గిన్నె, ఒక రాగి రేకులాగా ఉండేటువంటివి అవి ఇస్తే ఏమాత్రము ఉపయోగము లేదుగాక. ఏదో ఇచ్చామంటే ఇచ్చామని ఇస్తూ ఉంటారు. ఇవ్వలేనటువంటి వాళ్ళము అయ్యో మేము ఇవ్వలేకపోతున్నామే, వచ్చే సంవత్సరానికైనా ఒకరికి ఇచ్చేటువంటి శక్తిని ఇవ్వు స్వామి అని కోరుకోవడంలో కూడా తప్పు లేదు. ఇలా చేస్తే కార్తీక పౌర్ణమి నాడు ఎవరు చేసినా పరమ పుణ్యప్రదము. మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి, అనారోగ్యాలు ఉంటే తొలగిపోతాయి, ఏదైనా పనులు కావాలి అనుకునేటువంటి వాళ్లకు పనులవుతాయి, సస్యశ్యామలముగా పంటలు పండుతాయి. ఇలా అనేక రకాలుగా చెప్పారు. ఇవన్నీ పూర్వకాలము నుండి అనాది నుండి వస్తూ ఉండేటువంటివే. ఇవన్నీ కూడా ఆనాడు పౌర్ణమి నాడు బియ్యము 1.5 కిలో కానీ, ఒక 3 కిలోలు కానీ, 5 కిలోలు కానీ బియ్యము బస్తాలు కూడా ఇవ్వవచ్చును. అయ్యగారులకేముందిలే చెబుతారులే అని కాదు. ఎందుకు ఆ మాట అంటున్నాము అంటే నిజంగా కూడా పుణ్యప్రదం. ఎప్పుడైతే మీ పేరు మీ కుటుంబాన్ని తలుచుకొని నలుగురు ఆ బియ్యాన్ని తింటున్నారో ఆ కుటుంబంలో మీకు మేలు జరుగుతుంది, అన్ని పనులు జరుగుతాయి గాక. మనం ఏది చేసినా ఇంకొకరికి ఉపయోగపడేటువంటిది చెయ్యాలి అనేటువంటిది. ఏట్లో డబ్బులు వేసినా కూడా ఎంచి వేయమన్నారు. ఎందుకు? నేను ఇంత వేసాను, ఈ గంగాదేవికి ఇంత సమర్పించాను అనేటువంటిది తెలియాలి అని. అందువలన ఇలా బియ్యము కాస్త వెండి దీపారాధన సెమ్మెలు, ముత్యము, సాలగ్రామము ఇటువంటివి దానాలు చేస్తే పరమ పుణ్యము, మీకు గోదానము చేసినంతటి ఫలితము వస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.